బన్కచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో మాట్లాడేది అంశంపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఈరోజు ఖమ్మం పర్యటనలో భాగంగా కూడా కేటీఆర్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చి లేచింది అది అనేక విధాలుగా మాట్లాడుతున్నారు. ఏంటి ఎట్లా స్పందిస్తారు దీనిపై? ఒక తాగుపోతాడు ఫామ్ హౌస్లో అంటే ఆ తాగుపోతాన్ని వారసత్వంగా తీసుకొని వీడు కూడా తాగి మతి లేకుండా మతి స్థిమితాన్ని కోల్పోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నట్టు ఈరోజు కేటీఆర్ మాటలు చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. అలా నాయనకున్న అలవాట్లే వీనికి కూడా వారసత్వంగా అలవాట్లు వచ్చి అదే ఒక నోటి దూలతోటి నోటికొచ్చినట్టు మాట్లాడుతుండు. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ఒక చీడ పురుగు కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు అని స్వయాన వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ చెల్లెనే ఆయన తిడుతుంది. వాళ్ళ చెల్లె, సొంత చెల్లె వాళ్ళ అన్నని దయ్యం అని చెప్పి సంబోధించింది. అంటే ఎంత నీచానికి దిగజారితే తోడబుట్టిన చెల్లె అన్నని దయ్యం అని చెప్పి సంబోధించి మాట్లాడుతుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తారు. నిజంగా 10 ఏళ్ల వారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని